కర్నూలు జిల్లా దానాపురం గ్రామానికి చెందినటువంటి కొండయ్య నాయుడు కుమారుడైన జంబులింగం అనబడే నేను నెల్లూరు జిల్లా గూడూరుకు చెందినటువంటి నాగేశ్వరరావు నాయుడు కుమార్తె అయిన మల్లీశ్వరిని ఈ రోజు నుంచి నా జీవిత భాగస్వామిగా అంగీకరిస్తూ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కొంటామని మంచి భార్యాభర్తలుగా ఉంటామని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. అవును, తాళి కడుతున్నప్పుడు అమ్మాయి మెడంచి కూర్చోవాలి కదా, అలా నిటారుగా కూర్చుందేంటి? ఆ కాలం పిల్లల్ని మార్చలేం, నెమ్మదిగా మార్చాలి. రే, ఎవర్రా తను? ఎవరు? ఆ అమ్మాయిరా. ఏ అమ్మాయి? పెళ్లి కూతురు పక్కన నుంచుందే పొడవగా. అయ్యో, నీ బుద్ధి చూపించావే. ఎవరో చెప్పరా? ఈ ఊరు అమ్మాయి అయితే నీకు తెలీదా? మన ఊరిది కాదురా. పెళ్లి కూతురు తాలూకా ఉంటుంది. ఆహా, అయితే నువ్వు పని చెయ్యి, పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎవరు కనుక్కో. ఏంటి, నన్ను ఇరికించేద్దామా? అరవకరా. అయితే పెళ్లి కూతురు అడగద్దు, పక్కనే కూర్చున్నాడే పెళ్లి కొడుకు చెంబులింగం, వాడిని వెళ్ళి ఆ అమ్మాయి ఎవరు అడుగు. మంచిగా చెప్పాడే సరే, లేదంటే నా పేరు చెప్పు. ఆ అమ్మాయి దగ్గర కలిసి చెంపుంది కదా, అది చాలు నాకు. పెళ్లి కొడుకు ఫ్రెండ్ నేను. ఏ చెంబులింగం, నా పేరు జంబులింగం. నువ్వు శంభులింగమా జంబులింగమా నాకు తెలుసు. ఏయ్, అక్కడ నిలబడి చూడు, అమ్మాయి ఎవరు? ఏయ్, అటుపక్కరా. పల్లుడిన ముసల్దాన్ని కూడా వద్దు బెటరా. ఊరి ఏదో ఆవిడ కాదురా, ఆ పెళ్లి కూతురు వెనక నిలబడిందే. తెలీదు. నువ్వు మర్యాదగా చెప్పలేదు, నీ చెంబు రహస్యం చెప్పేస్తాను. ఏమే మల్లేశ్వరి? ఏమే మల్లేశ్వరినా? అది కాదండి, నీ పక్కనుందే పిల్ల. తనెవరో చెప్పు, లేదంటే వాళ్ళని చంపేస్తారు. తనెవరో చెప్పవే. తను నువ్వనుకునే ఇలాంటి అమ్మాయి కాదు. తల దించిందంటే పైకి ఎత్తనే ఎత్తదు. పైన ఉన్న సూర్యుని కూడా కన్నెత్తి చూడదు. కన్నవాడతో తప్ప ఇంకెవ్వరితో మాట్లాడదు. మా ఊరి మాస్టర్ గారి అమ్మాయి. ఎన్ని విషయాలు అడిగేశాను. అడిగావా? పక్కూరు మాస్టర్ కూతురట, దించిన ఎత్తదంట. ఓ, మాస్టర్ కూతురా? అమ్మాయి అంటే ఇదిరా అమ్మాయి. కట్టుకుంటే దీన్నే కట్టుకోవాలరా. తగలబడుతోంది. ఏంటి రామరాజు ఇలాంటి పని చేస్తావు నువ్వు? నువ్వు కూడా ఏంట్రా అలా మాట్లాడతావు? కావాలని అమ్మాయి చీర పట్టుకున్నానా? ఆ అమ్మాయి చీర దీపాన్ని కంటుకుని దార్పడానికి వెళ్ళాను, దానికి పోయి వీళ్ళంతా